తెలంగాణలో నేటి నుంచి 3 రోజులు ఉరుములు మెరుపులు ఈదురుగాళ్లతో కూడిన తేలికపాటి నుంచి ఓ మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఇవాళ యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, జోగులాంబ గద్వాల జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని తెలిపింది. శుక్రవారం జనగామ, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, వికారాబాద్, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, నారాయణపేట, గద్వాల జిల్లాల్లో వర్షాలు పడతాయని పేర్కొంది. ఈ నెల 9న కొమరంభీం, నిర్మల్, నిజామాబాద్, నాగర్ కర్నూల్ జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం ప్రకటించింది. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సుప్రియ అందిస్తారు. సుప్రియ, చెప్పండి, తెలంగాణలో మరో 3 రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు పడే అవకాశం ఉందంటున్నారు వాతావరణ శాఖ అధికారులు. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి? ఋతుపవన ద్రోణి బంగాళాఖాతంలో కొనసాగుతున్న ఉపరితల ఆవర్తన ప్రభావంతో అయితే విస్తారంగా వర్షాలు పడుతున్నాయి. గత 2 రోజుల నుంచి కూడా చూస్తే అయితే ఇటు హైదరాబాద్ లో అవ్వచ్చు, మొత్తం ఓవరాల్ గా తెలంగాణలోని జిల్లాల్లో అయితే వర్షాలు పడుతున్నాయి. అయితే తెలంగాణలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కూడా పడుతున్నాయి. పలు చోట్ల కుంభపుష్టి వానలతో భారీగా పడుతున్నాయని చెప్పాలి. అయితే హైదరాబాద్ తో పాటు తెలంగాణ అంతా భారీ వర్షాలు పడతాయని చెప్పి కూడా వాతావరణ శాఖ అయితే ఎల్లో అలర్ట్ జారీ చేసింది. అయితే కొన్ని చోట్ల అది ఆరెంజ్ అలర్ట్ గా కూడా మారే అవకాశం ఉన్నట్టు కూడా వాళ్ళు చెప్తున్నారు. గంటకి 40 కిలోమీటర్ల వేగంతో ఎదురుగాలులు వీయడంతో ఉరుములు మెరుపులతో అయితే వర్షం పడతాయని చెప్తున్నారు. ఈ రోజు నుంచి 3 రోజుల్లో అయితే హైదరాబాద్ తో పాటు తెలంగాణలో మోస్తారు నుంచి భారీ వర్షాలు కూడా పడతాయని చెప్తే, అయితే ఉదయం సమయంలో చూస్తే అయితే మనకు ఉడకపోత అవ్వచ్చు, లేదంటే మనకు మేఘాలన్నీ కమ్ముకొని ఉంటాయి. కానీ వర్షం అయితే మధ్యాహ్నం టైం నుంచి మొదలవుతుందని కూడా వాళ్ళు చెప్తూ ఉన్నారు. ఈ రోజు తెలంగాణలోని మేడ్చల్, మల్కాజ్గిరి, సంగారెడ్డి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట లాంటి ప్రాంతాలలో అయితే భారీ వర్షం ఉన్నట్టు కూడా తెలుస్తుంది. ఇక మళ్ళీ 3 రోజుల తర్వాత కూడా మనకి కొమరంభీం అలాంటి జిల్లాలో కూడా భారీ వర్షాలు పడతాయని చెప్తున్నారు. ఇంకా ముఖ్యంగా హైదరాబాద్ కి వస్తే అయితే ఈ రోజు అయితే మనకు తేలికపాటి నుంచి అర్ధరాత్రి సమయంలో అయితే భారీ వర్షం పడే అవకాశం ఉన్నట్టు కూడా వాతావరణ శాఖ అయితే వెల్లడిచ్చింది. ఇంకా దీనితో పాటు చూస్తే అయితే హైదరాబాద్ వాసులకు అయితే లోతట్టు ప్రాంతాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి అధికారులు అయితే వాళ్ళని జాగ్రత్తగా ఉండాలని చెప్పి ఇటు జిహెచ్ఎంసీ, ఎన్డీఆర్ఎఫ్, డిఆర్ఎఫ్ బృందాలు అయితే హెచ్చరిస్తూ ఉన్నారు. దానితో పాటు ఇంకా ఆఫీసెస్ కి వెళ్లే సమయం కాబట్టి అదే సమయంలో త్వరగా లాగౌట్లు చేసుకొని వాళ్ళు వర్షంకి ముందుగానే ఇంటికి వెళ్ళాలని కూడా వాళ్ళు చెప్తూ ఉన్నారు. ఒకవేళ వీలైతే కూడా సాఫ్ట్వేర్ ఉద్యోగులు అవ్వచ్చు, లేదంటే ఐటీ వాళ్ళు వర్క్ ఫ్రమ్ హోమ్ చేసుకోవాలని కూడా ఇటు చెప్తున్నారు. ఇంకా నగరంలో చూస్తే చాలు, చిన్న వర్షం పడితే కూడా మొత్తం ట్రాఫిక్ ఏర్పడుతుంది. అయితే ఊరికేనే ట్రాఫిక్ ఏర్పడుతుంటుంది, అలాంటిది వర్షాకాలంలో మాత్రం ట్రాఫిక్ సమస్య కూడా తీవ్రంగా ఉంటుంది. ఇంకా రోడ్ల పైన కూడా ఎక్కడ చూసినా మనకు నీళ్లు అయితే నిలిచి ఉంటున్నాయి అనే చెప్పాలి. దీంతో అయితే ఓవరాల్ గా తెలంగాణలో అన్ని జిల్లాలతో పాటు హైదరాబాద్ లో కూడా చూస్తే అయితే మనకు వర్షంతో అయితే ఎంతో ఇబ్బంది పడుతున్న పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. సుధా. రైట్ సుప్రియ, థ్యాంక్ యూ.